మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతరను విజయవంతంగా గొల్లకిట్టు పూర్తి చేశారా? వన్ మ్యాన్ షోగా వేడుకలను అట్టహాసంగా పూర్తి చేయించారా? ఎన్ని అవాంతరాలు ఎదురైనా పరిస్థితిని చక్కదిద్ది ప్రెస్టేజ్ గా తీసుకుని జాతరను విజయవంతం చేశారా? అతిథుల కోలాహలం, పోతురాజుల విన్యాసాల మధ్య వేడుకలను చూడడానికి భాగ్యనగరం తరలి వచ్చిందా? గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ నిర్వహించే బోనాల వేడుకలకు అసలంత క్రేజ్ ఎందుకు? పోటీపడి యువత ఆయనతో ఫోటోలు దిగడానికి కారణం ఏమిటి? వినూత్న సెట్టింగ్లు, వినూత్న ఆలోచనలే ఆ జాతరకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయా? టీం వర్క్ తో పాటు వారందరితో పనిచేయించి వన్ మ్యాన్ షో అంటూ కృష్ణ యాదవ్ వేసిన సెట్టింగ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందా? భాగ్యనగరం యువత ఇంత పెద్ద ఎత్తున ఇక్కడి వేడుకల్లో పాల్గొనడం వెనుక గొల్లకిట్టు అన్న క్రేజే కారణమా? వాచ్ ఫోకస్, వన్ మ్యాన్ షో గొల్లకిట్టు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా మూసాయి. మొదటి రోజున వినూత్న సెట్టింగ్లతో పాటు కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్లను చూసేందుకు వీక్షకులు భారీ ఎత్తున తరలిరాగా, ఇక రెండో రోజు పోతురాజుల విన్యాసాలతో పాటు కళాకారుల నృత్యాలు చూసేందుకు తండోపతండాలుగా ప్రజానికం తరలివచ్చారు. నేతలు అతిథులుగా మారి పూజా కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోగా, ఇక రెండో రోజు పోతురాజుల విన్యాసాలతో పాటు వినూత్న బ్యాండ్లు, లైటింగ్ల మధ్య అమ్మవారి రూపాల్లో కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక మారడపల్లి కళాకార్ అన్న పాట వినపడగానే యువత ఆ క్రేజీ పాటకు స్టెప్లేస్తూ అదరగొట్టేగా, ఇక వేల సంఖ్యలో వచ్చిన యువతతో ఇబ్బందులు వచ్చి పడకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి త్వరితగతిన వేడుకలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగించేందుకు కృషి చేశారు. కిట్టు యాదవ్ పలహార బండితో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొటేళ్లపై అమ్మవారి పలహార బండిని సిద్ధం చేయగా, ఇక ఆలయం నుంచి బయలుదేరిన పోతురాజుల విన్యాసాలు చూస్తూ అంతా మర్చిపోయారు. పోతురాజుల విన్యాసాలతో వీక్షకులు ఆకట్టుకోగా, బ్యాండ్ చెప్పులకు యువత స్టెప్పుల మీద స్టెప్లేస్తూ అక్కడి సందడి వాతావరణం తీసుకొచ్చారు. అంతా వేడుకల్లో పోటీ పడుతూ స్టెప్లేస్తూ అదరగొట్టగా, దట్ ఈస్ కిట్టు యాదవ్ బోనాల జాతర వేడుకలన్నట్లుగా సాగాయి. వన్ మ్యాన్ షో అంటూ ఏర్పాటు చేసిన లైటింగ్ కిట్టు యాదవ్ కు మరింత గుర్తింపును తీసుకురాగా, ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి జాతరతో పాటు పలహార బండి ఊరేగింపును పూర్తి చేశారు. రాత్రి సమయంలో వీక్షకులు భారీ ఎత్తున రావడంతో కాసేపు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి నెలకొనగా, ఎన్నో జాతరలు నడిపించిన కిట్టు యాదవ్ తన టీంతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతూ పలహార బండి ఊరేగింపును ముందుకు నడిపించగా, అర్ధరాత్రి సమయానికి వేడుకలను పూర్తి చేసి అందరికీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని అందించి వేడుకలను ముగించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరోసారి అధికారులతో సమావేశమయ్యారు. ఎలివేటర్ కారిడార్ కొరకు స్థల నష్టపరిహార సొమ్ము 303 కోట్ల రూపాయల వినియోగంపై బోర్డు సీఓతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేలా 303 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని సూచించారు. వరద ముంపుకు గురవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులను ఖర్చు చేయాలని కోరారు. సీఓ మధుకర్ నాయక్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జరిపిన చర్చలేమిటి? 303 కోట్ల రూపాయలను దేనికోసం ఖర్చు చేయనున్నారు? అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ భేటీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు పరిధిలో జరగబోయే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. ఎలివేటర్ కారిడార్ నిర్మాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు రాబోతున్న 303 కోట్ల రూపాయల నష్టపరిహార సొమ్మును కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కేటాయింపుపై సీఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చర్చించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్న శ్రీ గణేష్ వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా బోర్డు సీఓ మధుకర్ నాయక్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్లు సమావేశమయ్యారు. తిరుమతిని అండ్ స్టడీ రిపోర్ట్ పంపించాము. వాళ్ళు దాన్ని 2 ఫేజ్లో చేసింది. ఒకటేమో తిరుమలగిరి అండ్ టౌన్ సిగ్నల్ నుండి కిందకి అన్ని కాలేజ్ బేగంపేట. మన మ్యాప్ చూస్తే ఆ మ్యాప్లో ఒకటి హాకీ స్టిక్ పైన వెళ్తుంది కదా. బోర్డు కార్యాలయానికి మంగళవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ వచ్చారు. సీఈఓ ఛాంబర్లో సీఈఓతో చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో తాను పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రాంతాల్లో నెలకొన్న వరద ముంపు ప్రభావంతో పాటు డ్రైనేజీ తదితర సమస్యలకు సంబంధించి సీఓ మధుకర్ నాయక్తో శ్రీ గణేష్ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు రాబోతున్న 303 కోట్ల రూపాయలను ఏ పనుల కొరకు ఎంత కేటాయిస్తున్నారు, పనులు జరిగితే ఎంత మేరకు ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుందన్న వివరాలను తెలుసుకున్నారు.
దాంట్లో ఒకటేమో మన జేబీఎస్ నుండి పైన వస్తుంది కదా, అది ఏమంటారు దాన్ని, ఏం పదం సింగ్ ఫార్మ్స్, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అది అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మొత్తం ఈ డ్రైన్ని మనం బ్లూ బాక్స్ టైప్ ఏదైతే జిహెచ్ఎంసీ ఏరియాలో చేసినో అది కింద వరకు వస్తుంది ప్యాటిన్ అలా. సెకండ్ ఏం వస్తుంది మనకి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈజ్ రసూల్పురా పైన, అది ఆల్మోస్ట్ హర్షవర్ధన్ కాలనీ, హర్షవర్ధన్ కాలనీ ఎగ్జాక్ట్ మెన్షన్ చేయలే, బట్ హర్షవర్ధన్ కాలనీ నుండి స్టార్ట్ చేసి ప్యాటిన్ అలా రసూల్పురా, భావనా కాలనీ, ఇవన్నీ దాంట్లో. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులతో పాటు ఎస్ఆర్టీసీ పనుల కొరకు నిధుల కేటాయింపు కొనసాగుతుందని సీఓ మధుకర్ నాయక్ వివరించారు. డ్రైనేజీ పైప్ లైన్ పనులతో పాటు నాలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తే చాలా వరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సమస్యలు తగ్గుతాయన్నారు. ఈ ప్లాట్ఫారం చేసినప్పుడు అన్ని ఎదురైనప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది, నలుగురితో మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడి దాన్ని డిస్కస్ చేసిపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఈ పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఈ రోజు మీకు నేను కలవడం, మీకు ఎజెండా ఏంటంటే ఇక్కడ మనం పనిచేస్తున్నాం, ఒకసారి ప్లానింగ్ చేసుకోవడం, ఒకసారి రూట్ మ్యాప్ చేసుకోవడం, ఆ కన్సర్న్ పర్సన్స్ ఎవరున్నారో మనం చేస్తే దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. మనం ఏం చేస్తామంటే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేసి తన మార్కును పదిలం చేసుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉన్నారు. గత నాయకులు అధికారులు ఎలా ఉన్నా తాను మాత్రం అందరికంటే విభిన్నమని నిరూపించుకునేలా ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయలు జమ అవుతుండటంతో ఆ నిధుల ద్వారా జరిగే పనులపై సీఓ మధుకర్ నాయక్ దృష్టి సారించారు. తిరుమలగిరి లేక్ తో పాటు రామనుకుంట లేక్ ను సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చేసి తన మార్కును పదిలం చేసుకోవాలనే ఆలోచనతో శ్రీగణేష్ ఉన్నారు. బోర్డు కార్యాలయానికి వచ్చిన శ్రీగణేష్ ను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శిలాఫలకం వేశారు, ప్రారంభోత్సవం చేశారు, కానీ పనులు ముందుకు సాగలేదు. చూస్తున్నారు, చేపిస్తున్నావు, పోతున్నారు. ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, కొబ్బరికాయ పెట్టిండు, ఎవరు వేయకుండా నా పనులు చేస్తా అని చెప్పిండు. ఎమ్మెల్యే సాబ్ మాట ఇచ్చిండు. ఆయన పనుసు లేదు, ఈయన పనుసు లేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది. వర్షానికి ఉప్పొంగుతున్న మురుగునీరు గల్లీ గల్లీని చుట్టేసింది, కానీ అధికారుల నుంచి స్పందన లేదు. రోడ్డుపై ప్రయాణం సాగించే బస్తీ పిల్లలు అనారోగ్యంతో బస్తీ దవాఖానా పాలయ్యారు. సొల్యూషన్ కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. ఈ మీద పైపులు పెట్టేసి అప్పటికప్పుడు నీళ్ళు ఆపేసి మళ్ళా వెళ్ళిపోవడం కాదు, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. కానీ నేతలు చలించడం లేదు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ కార్పొరేటర్ ఆ మురికి నీళ్ళలోనే కూర్చున్నారు. ఈ వారం లోపల ఈ పనిని ప్రారంభించాలి. మేమందరం డిమాండ్ చేసేది ఒకటే. ఆమె పోరాటానికి మేము సైతం అంటూ బస్తీ మొత్తం కదిలి ఆమె వెంటనే ఆ డ్రైనేజీ కంపులో నిరసన తెలిపారు. ముక్కు మూసుకొని అధికారులు వస్తుంటే 2 నిమిషాలే మీరు తట్టుకోలేకపోతే మరి ఈ రోజు ఈ మురికి కుప్పంలో జీవనం సాగించే మా పరిస్థితి ఏమిటంటూ నిలదీతల మధ్య డ్రైనేజీ కంపు నీటిలో కూర్చొని రోడ్డుపై ధర్నా చేశారు. బస్తీలకు పోతారు, ఆ బస్తీ దవాఖాన పోయేదానికి రోగాలు వచ్చే పోతే వాళ్ళకు ఈ రోగం మళ్ళా అంటుకుంటుంది. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతం ఇది. గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీగణేష్, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో పాటు కాంగ్రెస్ నేతలు హడావిడి చేస్తూ పనులు ప్రారంభించారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ పనులు మొదలు కాకపోగా గతంలో ఉన్న సమస్యకు రెట్టింపుగా మారి అంబేద్కర్ నగర్ లోని గల్లీ గల్లీని మురికి నీరు ముంచెత్తింది. అక్కడ నివాసం ఉండే వారంతా ఆ మురికి నీటిలోనే నివాసం చేయాల్సిన పరిస్థితి కాగా ఇక శుభం తెలియని చిన్నారులు ఇందులో ఆటలాడుతుంటే ఇక్కడ కలుషితమైన నీటితో వచ్చే మంచినీరు కూడా అదే వాసనతో ఉన్న పరిస్థితి కాగా చిన్నారులంతా బస్తీ దవాఖాన వెంట తిరగాల్సిన పరిస్థితి. అయితే పెద్దవారంతా ఆ తిండి కూడా తినే పరిస్థితి లేదంటూ ఇక తమ విశ్వరూపాన్ని చూపెట్టడానికి సిద్ధమయ్యారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వారి పరిస్థితి చూసి చలించిపోగా మీ పక్షాన నేను పోరాడతానంటూ స్థానిక కార్పొరేటర్ గా ఆ మురికి నీళ్లలో కూర్చొని నిరసన తెలుపగా మన కోసం ఆవిడ మురుగు నీళ్లలో కూర్చుంటే మనమెందుకు వెనక్కి తగ్గాలి అంటూ బస్తీ వాసులంతా ఆమెకు మద్దతుగా అధికారులు దిగిరావాలని ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీగణేష్ కలగజేసుకుని వెంటనే పనులు చేయించాలంటూ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు వెంటనే పనులు మొదలు కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరించగా ఇక సమాచారం అందుకున్న తుకారం గేట్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయగా వాటర్ వర్క్ అధికారులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లాస్ట్ మంత్ వచ్చినారు, ఈ 1 మంత్ లో నేను చెప్పకపోతే నా పేరు శ్రీ గణేషే కాదని చెప్పిపోయినారు. ఇంతవరకు కూడా రాలేదు. మొన్న స్టామ్ వాటర్ డ్రైన్ ఇనాగ్రేషన్ చేసిండ్రు. పండుగ 2 రోజుల ముందు ఇనాగ్రేషన్ చేసిన రోజు కూడా ఆ రోజు చెప్పిండ్రు, అమ్మ 3 రోజుల్లో మీ సమస్య
సమస్యలను తీరుస్తా అన్నారు. అంటే ఇక్కడ సమస్యలను పట్టించుకోరా? ఓన్లీ ఓట్ల బ్యాంకు కోసం, ఓట్ల కోసం ఎలక్షన్ల మూమెంట్ లో వస్తారా? ప్రజల సమస్య మీద చిత్తశుద్ధి లేదా ఎమ్మెల్యేగా అడుగుతున్నా. చివరికి డ్రైనేజీ క్లీనింగ్ యంత్రాన్ని పనులు ప్రారంభమయ్యే వరకు అక్కడే ఉంచుతామని, రోజువారీగా డ్రైనేజీ పైప్ లైన్ శుభ్రం చేయిస్తామంటూ అధికారి హామీ ఇవ్వగా, ఇక మా పరిస్థితి ఏమిటో చూడమంటూ బస్తీలన్నీ చుట్టుముడుతున్న డ్రైనేజీ వ్యవస్థను చూపించి, ఇలాంటి కంపులో మీరు ఉంటారా అన్న ప్రశ్నల మధ్య త్వరితగతిన సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వెంట అంబేద్కర్ నగర్ బస్తీ నాయకులు చిన్న వీరయ్య, బాలనరసింహ, కోటయ్య, బాలు యాదవ్, శ్రీనివాస్ ముద్రాస్, కోటమ్మ కుమారి, గణేష్, నర్సింగ్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు జిత్తుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇట్లనే ఛాలెంజ్ విసిరిపోయిండు. ఇది ఒకవేళ వాళ్ళు చేయకపోతే నేను వాళ్ళ నేను ధర్నా చేస్తా, మా సొంత ఫండ్ పెట్టుకొని నేను చేయిస్తాను. మరి ఇంత మటుకు ఆయన ఇక్కడ రాలేదు, ఏం చేయలేదు. వారి ధర్నాతో ఆగమేఘాల మీద అధికారులు పరుగులు పెడుతూ వచ్చినా అక్కడ పరిస్థితి చూసి వెంటనే ఏం చేయలేమంటూ తేల్చేయగా, కావలిస్తే తాత్కాలికంగా డ్రైనేజీ నీరు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామన్న హామీ మధ్య మురుగునీటిలో కూర్చొని కార్పొరేట్ నిరసన తెలిపి తానేంటో తెలియజెప్పగా, కార్పొరేటర్ కు మద్దతుగా బస్తీవాసులంతా కలిసి రావడం విశేషం. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ మురుకు సమస్య రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అంబేద్కర్ నగర్ వాసులకు మద్దతుగా మురికి కాల్వలో కూర్చొని ధర్నా నిర్వహించడంతో కాంగ్రెస్ నాయకులు కొంతం దీపిక తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మురుగునీటి సమస్యకు నిధులు మంజూరై పనులు ప్రారంభమవుతున్న సమయంలో ధర్నాలు చేస్తూ డ్రామాలు చేస్తున్నారంటూ మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతూ మరీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంతం దీపికపై మండిపడ్డారు. కొంతం దీపికపై కాంగ్రెస్ నాయకుల గరం గరం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనలతో రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా డివిజన్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతూ ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సైతం అవకాశం దొరికితే చాలు విమర్శలు, ధర్నాలతో కాంగ్రెస్ నాయకుల తీరును ఎండగడుతున్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యను నిరసిస్తూ డ్రైనేజ్ లో కూర్చొని మరీ ధర్నా చేసిన కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తీరు పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన మోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్, ఆశావాహనేత చిరబోయిన సంతోష్ యాదవ్లు విడివిడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ కొంతం దీపిక తీరు పట్ల మండిపడ్డారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మోండా డివిజన్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, అభివృద్ధిని చూసి ఓర్వలేక మోండా డివిజన్ కార్పొరేటర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్ ఆరోపించారు. అంబేద్కర్ నగర్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా నిధులు కేటాయించడం జరిగిందని, వర్క్ ఆర్డర్ సైతం మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని, క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి చెందుతుందన్న ఉద్దేశంతో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ బస్తీవాసులతో కలిసి డ్రైనేజ్ లో కూర్చొని ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది, మరి ఎవరు పట్టించుకోలేదు. కార్పొరేటర్ గారు ఈరోజు వచ్చి ఏదో డ్రామా చేసుకుంటా అందరి ముంగట కూర్చొని అక్కడ బిల్ శాంక్షన్ అయినాక టెండర్ పెట్టిండ్రు. ఆ విషయం తెలుసుకున్నాకనే వచ్చి ఈమె ధర్నా కూర్చొని అదేదో మేమే చేస్తున్నాం అన్నట్టు షోపుటం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది బీజేపీ కార్పొరేటర్ డ్రామా కార్పొరేటర్ గా మారిపోయారంటూ మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ విమర్శించారు. 4 సంవత్సరాలుగా డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించని కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ విమర్శించారు. విషయం తెలుసుకొని వచ్చి వాళ్ళు కుక్కోనాడ ఏదో డ్రామాలు చేస్తారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఈ శాంక్షన్ ఎప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని శాంక్షన్ ఇప్పించిండు. తొందరలో పనులు కూడా స్టార్ట్ అయితే అందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించాల్సిందిగా మనకి. మోండా డివిజన్ లో స్పీడ్ మీద ఉన్న ఆశావాహనేత చిరబోయిన సంతోష్ యాదవ్ మరో అడుగు ముందుకు వేసి జీహెచ్ఎంసీ నుండి మంజూరైన వర్క్ ఆర్డర్ తో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న అభివృద్ధి పనుల కొరకు వర్క్ ఆర్డర్ మంజూరైందని, త్వరలోనే పనులు జరగనున్నాయని విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ బస్తీలో మురుగు సమస్య అంటూ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందంటూ సంతోష్ యాదవ్ మండిపడ్డారు. 4 సంవత్సరాలుగా సమస్యలు గుర్తురాని కార్పొరేటర్ కు ఇప్పుడెందుకు డ్రైనేజ్ సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైనేజ్ పైప్ లైన్ కొరకు 72 లక్షల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని, విషయం తెలుసుకున్న కార్పొరేటర్ ధర్నా చేస్తూ పనులు ప్రారంభమైన తర్వాత తన ద్వారానే పనులు ప్రారంభమైనట్లు చెప్పుకోవడానికి మరో కొత్త డ్రామా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆమె అన్ని తెలుసుకొని మరి ఆఫీసర్ చుట్టూ తిరిగి 18వ తారీఖు ఆల్రెడీ సైన్ అయిపోయింది. ఈ గత
ఈ 10 రోజులలో వర్క్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చి ఆమె మైలేజ్ గురించి ఈడొచ్చి పబ్లిక్కి అవేర్నెస్ చేస్తుంది, మేమే చేపిస్తామని. అది చాలా తప్పు సమాచారం. పబ్లిక్ కూడా గమనిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఎంత మంచి అభివృద్ధి చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఇది 1,15,00,000 ఆల్రెడీ టెండర్ కాల్ రెడీ ఉన్నది. ఇప్పుడు ఈ 10 రోజులలో వర్క్ స్టార్ట్ అవుతుంది. అది అందుకే ఈ డ్రామాలు అనేది ఈ బీజేపీ నాయకురాలు కార్పొరేటర్ గారు కొంచెం ఆలోచించి పబ్లిక్ని మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. అది కొంచెం ఆలోచించి చేయాలి ఆ విషయం. ఇది మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ కు మద్దతుగా బ్యాచ్ల వారీగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్పొరేటర్పై ఎదురుదాడికి దిగారు. సంవత్సరాలుగా స్థానికంగా నివాసం ఉండే టీచర్స్ కాలనీ, అంబేద్కర్ నగర్ వాసులు మురుగులోనే జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు జీహెచ్ఎంసీ నుండి డ్రైనేజ్ సమస్య పరిష్కరించేలా పైప్ లైన్ పనులకు నిధులు మంజూరు కావడంతో క్రెడిట్ తమకెక్క దక్కుతుందని ఎవరికి వారు పోటీ పడి తెరపైకి రావడం విశేషం. ఈ సమావేశంలో మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నర్సింగ్ సీనియర్ నాయకుడు బాబురావు, శివకుమార్, రమేష్, బాబు, రాజయ్యలతో పాటు సాంబయ్య, పెద్దాల నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరినీ ఆదర్శవంతులుగా తీర్చిదిద్దేలా స్వీయ జీవిత చరిత్రను రచించిన ఆ నాయకుడి చేతుల మీదుగా ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని సికింద్రాబాద్ బీజేపీ నేతలు పంపిణీ చేశారు. హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ రచించిన స్వీయ జీవిత చరిత్ర ప్రజల కథే నా అమ్మ కథ పుస్తకాన్ని ఆ రోజు బీజేపీ నేతలు అందుకున్నారు. బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పంపకాల కార్యక్రమానికి సికింద్రాబాద్ కంటెస్ట్ ఎన్నికల సారంగపాణి శ్రీకారం చుట్టగా సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీ నేతలకు బుక్స్ను దత్తాత్రేయ పంపిణీ చేశారు. ఎంతో ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా నడుచుకోవాల్సిన విధానం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే తీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి విషయాల్లో పుస్తకంలో పొందుపరచగా ఇంత మంచి పుస్తకాన్ని రచించినందుకు దత్తాత్రేయను బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంవివి సత్యనారాయణ, కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి, హర్షకిరణ్, సీనియర్ నాయకులు రాజు, కన్నాభిరామ్, కొమురయ్య, రాజేశ్వరరావు, హనుమంత్, రాము, రాజేష్, ప్రకాష్, నాగరాణితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం ఇక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని 5 డివిజన్లలో సారంగపాణి సుడిగాలి పర్యటన చేశారు. 5 డివిజన్లో ఆహ్వానం అందిన ప్రతి చోట బోనాలు, పలహారం బండ్ల ఊరేగింపుతో పాటు బోనాల జాతర విశిష్టతను తెలియజెప్తూ ఏర్పాటు చేసిన స్టేజీలపై అతిథిగా పాల్గొని వారి సన్మానాలను అందుకున్నారు. పోతురాజులతో పాటు వేడుకల్లో తీన్మార్ స్టెప్పులేస్తూ సారంగపాణి అదరగొట్టేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానికా మల్లికార్జున్ సుడిగాల పర్యటన చేస్తూ బోనాల జాతర వేడుకల్లో పాల్గొన్నారు. అందిన ప్రతి ఆహ్వానానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలను మల్లికార్జున్ అందుకున్నారు. మారేడుపల్లి మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల జాతరలో పాల్గొన్న భానికా నర్మదా మల్లికార్జున్ పలహారం బండ్ల ఊరేగింపు, కళాకారుల విన్యాసాలను తిలకించారు. నిర్వాహకులు గొల్లకిట్టెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తుండటం పట్ల మల్లికార్జున్ గొల్లకిట్టెను అభినందించారు. మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న భానికా మల్లికార్జున్ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసులను సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు, 2వ వార్డు, 1వ వార్డు, 8వ వార్డు, బొల్లారంలలో సుడిగాలి పర్యటన చేస్తూ పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపులో మల్లికార్జున్ పాల్గొన్నారు. 100 రూపాయల నోట్ల కట్టలను చేతిలో పట్టుకుని భానికా మల్లికార్జున్ చేసిన సందడి అంతా ఇంత కాదు. బ్యాండ్ బాజాల్లో వాయించేవారికి నోట్లను అందజేస్తూ మరింత జ్యూస్ను మల్లికార్జున్ నింపారు. పోతరాజులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సోమవారం రాత్రి మొదలైన పర్యటన మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అమ్మవారి అనుగ్రహంతో బోనాల జాతర అత్యంత వైభవంగా పూర్తి చేయడం జరిగిందని మల్లికార్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆహ్వానం అందితే చాలు నేనున్నా అంటూ వేడుకల్లో పాల్గొని సందడి చేయడంతో పాటు అమ్మవారి దయతో అందరికీ మంచి రోజులు రావాలని కోరుకున్నట్లు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తెలియజేశారు. కంటోన్మెంట్లో పలు చోట్ల బోనాల వేడుకలతో పాటు పలహారం బండ్ల ఊరేగింపులో గజ్జల నగేష్ పాల్గొన్నారు. నాటి ఉద్యమకారులతో కలిసి ఆహ్వానం అందిన ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. బోయినపల్లి, గాంధీనగర్, 5వ వార్డుతో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు అమ్మవారి ఆశీస్సులతో కంటోన్మెంట్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు గజ్జల నగేష్ తెలిపారు. పోతురాజులతో కలిసి స్టెప్పులేస్తూ అదరగొట్టడంతో పాటు అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలుపుతూ పలహారం బండి ఊరేగింపులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని రాత్రి సమయంలో న్యూ బోయిన్పల్లి, బాబూజీనగర్, శ్రీదేవి, నల్లపూచమ్మ, చిన్నతోకట్ట, సంజీవయ్య నగర్, వీకర్ సెక్షన్లోని శ్రీదేవి, పూచమ్మ, శివలింగేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహారం బండ్ల ఊరేగింపులో అతిథిగా జంపన పాల్గొన్నారు. పలహారం బండికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పోతురాజులతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, అజిత్, దుర్గయ్య, శ్రీకాంత్, రమేష్, నరసింహ, అశోక్, వరప్రసాద్, రామారావు, పవన్, ముఖేష్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక ఉదయాన్నే చెప్పటం కాదు చేసి చూపిస్తారంటూ తనవంతుగా అమ్మవారి ఆలయంలో జరిగే బోనాల జాతర వేడుకలకు విరాళం అందించడంతో పాటు బోనాల జాతర వేడుకలకు తనవంతు సహాయాన్ని అందించారు. బాలంరాయ్, దండుమారమ్మ ఆలయాల్లో అమ్మవారి బోనాల జాతర వేడుకలు జరగనుండగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ సభ్యుల సన్మానం అందుకున్నారు. అనంతరం తనవంతు విరాళం అంటూ అందించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దండుమారమ్మ ఆలయంలో వేడుకలు సాగుతున్నాయని ఈసారి మరింత వైభవంగా నిర్వహించి అమ్మ కృపకు అంతా పాత్రలు కావాలని కోరుకుంటున్నట్లు జంపన తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, కృష్ణ, రవి, సాయి, వినోద, భాగ్యలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ఆఢా కమిటీ సభ్యుల నేతృత్వంలో హుండీ లెక్కింపును కొనసాగించారు. గత బుధవారం తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతర కొనసాగింది. 3 రోజుల పాటు బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు, ఈవో సత్యచంద్రారెడ్డి సారథ్యంలో ఆలయ ఆఢా కమిటీ చైర్మన్ మురళీ ముదిరాజ్ పర్యవేక్షణలో కమిటీ సభ్యులు పాల్గొని లెక్కింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. 2,77,331 రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లుగా ఈవో సత్యచంద్రారెడ్డి తెలిపారు. గతంలో కంటే బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అడ్హాక్ కమిటీ చైర్మన్ మురళీ ముదిరాజ్ తెలిపారు. దాతల సహకారంతో ఆలయంను మరింత అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని మురళీ ముదిరాజ్ అన్నారు. బోనాల జాతరలో భాగంగా బోయిన్పల్లిలో పలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. అమ్మవారి దేవాలయాలకు పలహారం బండ్లు తొట్టెల ఊరేగింపుతో తరలివచ్చి మొక్కులను తీర్చుకున్నారు. బోయిన్పల్లి, ఏడుగొండ్లు ప్రాంతం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. పలహారం బండ్లు తొట్టెల ఊరేగింపుతో వస్తున్న నిర్వాహకులకు స్వాగతం పలికేలా ప్రత్యేక స్టేజీలను ఏర్పాటు చేశారు. పోతురాజుల, వేరంగాలు, యువత నృత్యాల మధ్య వేడుకలు సందడిగా జరిగాయి. బోయినపల్లిలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆహ్వానించిన ప్రతి పలహారం బండిని దర్శించుకుని నిర్వాహకుల సన్మానాలను ముప్పిడి మధుకర్ అందుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని ముప్పిడి మధుకర్ తెలిపారు. స్నేహితులతో కలిసి స్టెప్పులు వేస్తూ ముప్పిడి మధుకర్ ఆకట్టుకున్నారు. సంజీవయ్య నగర్ కాలనీలోని చిన్నతోకట్ట, శ్రీదేవి, పోచమ్మ, రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి పలహారం బండి ఊరేగింపు ఘనంగా సాగింది. శ్రీదేవి, పోచమ్మ ఆలయం నుండి ఏడుగుళ్ల ఆలయం వరకు పలహారం బండి ఊరేగింపును కొనసాగించారు. జై మహావీర్ బజరంగ్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పలహారం బండ్ల ఊరేగింపును కొనసాగించడం జరుగుతుందని సామాజిక కార్యకర్త రామారావు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధార్థ, ప్రభాకర్, విక్రమ్, మహేందర్, జయకృష్ణ, లడ్డు, సోను, బాబు, భాను, సాయిరాం, చోటు, హరీష్, టింకు, రమేష్, రాహుల్, శ్రీకాంత్, అఖిల్, విజయ్ కుమార్, మధుకర్ రావు, పవన్, చందు, రాహుల్, భరత్, విక్కీ, విన్ను, శ్రవణ్, భరత్, చేతన్, కార్తిక్, జనార్దన్, ఆనంద్, సర్వేష్, ప్రకాష్, రాహుల్తో పాటు పలువురు పాల్గొన్నారు.
రాత్రి సమయంలో నిర్వహించిన పలహారం బండ్ల ఊరేగింపులో పాల్గొనడంతో పాటు వారి కోరిక మేరకు వారితో కలిసి బ్యాండ్ చప్పుళ్లకు తీన్మార్ స్టెప్పులిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ సందడి చేశారు. కంటోన్మెంట్ సెకండ్ లక్ష్మీనగర్ నల్లపోచమ్మ ఆలయం వద్ద క్రేజీ బాక్స్ ఆధ్వర్యంలో పలహారం బండి ఊరేగింపు అట్టహాసంగా సాగింది. వారి ఆహ్వానంతో అతిథిగా వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హరి, అరుణ్, రామకృష్ణ, శివకుమార్, శేఖర్, దినేష్, అభిషేక్తో పాటు పలువురు పాల్గొన్నారు. పలుచోట్ల అతిథిగా బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు తన నివాసం వద్దకు వచ్చిన పలహారం బండి ఊరేగింపులో పాల్గొని పోతురాజులతో కలిసి స్టెప్పులేస్తూ కాంగ్రెస్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ అదరగొట్టేశారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలో పలుచోట్ల బోనాల వేడుకలతో పాటు పలహారం బండి ఊరేగింపు, తొట్టెల ఊరేగింపులో అతిథిగా బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. నిర్వాహకుల సన్మానాలు అందుకోవడంతో పాటు ప్రభుత్వ సహకారంతో వేడుకలు అట్టహాసంగా అన్ని ఆలయాల్లో సాగినట్లు తెలిపారు. ఇక రాత్రి సమయంలో తన నివాసానికి వచ్చిన పలహారం బండికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పోతురాజులతో కలిసి స్టెప్పులేస్తూ బద్రీనాథ్ యాదవ్ సందడి చేశారు. కంటోన్మెంట్ రెండో వార్డు రసూల్పుర, ఉప్పలమ్మ, కృష్ణానగర్, కట్టమైసమ్మ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలు జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకుడు కృష్ణా ముదిరాజ్, విజయ్ ముదిరాజ్ల ఆధ్వర్యంలో శ్రీ ఉప్పలమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణా ముదిరాజ్ నివాసంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పలహారం బండి ఊరేగింపులు అతిథులుగా పాల్గొన్న వారిని ఘనంగా కృష్ణా ముదిరాజ్ సన్మానించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ నందమూరి నగర్ దర్గాలో జరిగిన కాదరే ఉర్సీ షరీఫ్ వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. మైనార్టీ నేతల ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొనడంతో పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం చద్దర్ను సమర్పించారు. అతిథిగా విచ్చేసిన జంపన్నకు దర్గా వద్ద మైనార్టీ నేతలు స్వాగతం పలకగా అందరికీ శుభమే జరగాలని వేడుకున్నట్లు తెలియజేశారు. ప్రతి ఏటా చద్దర్ సమర్పించడం జరుగుతుందని, దర్గా హజ్రత్ సయ్యద్ నజీరుద్దీన్ షా దర్గాలో ప్రతిసారి తనకు ఆహ్వానం పలకటంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షకీబ్, మున్నా, హర్షద్, మౌలా, అమీర్, చోటుతో పాటు పలువురు పాల్గొన్నారు. మెట్టుగూడ నుంచి 22 మంది తల్లులకు కేసీఆర్ కిట్లు అందే అవకాశం రావడంపై డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత సంతోషం వ్యక్తం చేశారు. మెట్టుగూడ డివిజన్ నుంచి పార్టీ పెద్దల పిలుపుతో తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో రాసూరి సునీత పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 5,000 మంది పసిపిల్లల తల్లులకు కేసీఆర్ కిట్లను కేటీఆర్ గిఫ్ట్గా అందించాలని నిర్ణయించగా ఈ రోజు కార్యక్రమంలో తల్లులకు కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. మెట్టుగూడ డివిజన్ నుంచి 22 మందికి అవకాశంను కార్పొరేటర్ కల్పించగా ఇక వారి వెంట వెళ్లి కేసీఆర్ గిఫ్ట్లను కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయించడంతో పాటు తన వంతుగా కొందరికి రాసూరి సునీత అందించారు. కంటోన్మెంట్ మడ్ఫోర్ట్ అంబేద్కర్ నగర్ కమిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీబీ యూనిట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున గుడిసె వాసులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. టీబీతో పాటు వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కోసం పలు రకాల సూచనలు వైద్య శిబిరంలో తెలియజెప్పారు. ఉచిత వైద్య శిబిరంలో మెడికల్ టీం సభ్యులు డాక్టర్ మౌనిక, టీబీ ఇన్ఛార్జ్ సరిత, రమేష్, స్టాఫ్ నర్స్ అంబాజీ, మలేరియా డిపార్ట్మెంట్ రామ్మోహన్, ఏఎన్ఎం ఝాన్సీ, ఆశా వర్కర్లు అంబిక, జ్యోతి, కవిత, రజనీతో పాటు బస్తీ పెద్దలు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ చిత్రపటానికి వామపక్షాల నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. అచ్యుతానందన్ మృతి తీరని లోటని వామపక్ష నాయకులు అన్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అచ్యుతానందన్ సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ మల్లేష్, అజయ్ బాబు, గోపాల్, లలిత, కోటేశ్వరరావు, శ్యామల, నూర్జహాన్, ఆండాలు, ప్రతిమతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.